ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. అందరికీ నమస్కారం. నేను విశాలక్ష్మి సిస్టర్. తెలుగు సంవత్సరంలో 11వ నెల మాఘమాసం. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది. హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొద్దీ దానం చేస్తే 1,000,000 క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో ఏ నది నీరైనా గంగా నదితో సమానం. ఈ మాసంలో నదీ స్నానం సర్వ పాపాలని హరిస్తుంది. శివుడు, విష్ణువు, గణపతి, సూర్యుడు మొదలైన దేవతల పూజలు, వ్రతాలు ఈ మాసంలో జరుగుతూ ఉంటాయి. అఘం అంటే పాపం, దానిని నశింపచేసేదే మాఘం. అంటే మాఘమాసం పాపాలని నశింపచేస్తుంది అన్నమాట. ఈ మాసంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి, చివరికి చిన్న నీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. మాఘమాసం త్రిమూర్త్యాత్మకమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కాలంలో వీలున్నంత వరకు త్రిమూర్తులని ధ్యానించాలి, లేదా త్రిమూర్త్యాత్మక రూపమైన దత్తాత్రేయుణ్ణి ధ్యానం చేసిన త్రిమూర్తులని పూజించిన వారు అవుతారు. మాఘమాసం శుక్లపక్ష పాడ్యమి మొదలు నవమి వరకు వచ్చేటువంటి రాత్రులని శ్యామలా నవరాత్రులు అని పిలుస్తారు. అమ్మవారి రూపాలలో ఒక రూపం అయిన శ్యామలాదేవిని పూజించి పాయసం నివేదన చేస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. మాఘ శుక్లపక్ష చవితిని తిల చతుర్థి అని, కుంద చతుర్థి అని కూడా అంటారు. ఆ రోజున నువ్వులతో లడ్లు చేసి పంచిపెడతారు. నువ్వులు ఎక్కువగా తింటారు. కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్చించి జాగరణ చేసిన వారు సకల ఐశ్వర్యాలు పొందుతారు. సూర్యుడు అవతరించిన రోజు మాఘ శుక్ల సప్తమి. అదితికి, కశ్యపునికి పుత్రుడిగా అవతరించాడు కనుక సూర్యుని ఆదితేయుడు, కాశ్యపుడు అని కూడా పిలుస్తారు. ఆ రోజు సూర్య జయంతిగా, రథసప్తమిగా ప్రసిద్ధికెక్కింది. రథసప్తమి నాడు ఆవు పేడతో తయారైన పిడకలపైన కొత్త కుండలో కానీ లేదా రాగి, ఇత్తడి పాత్రలలో కానీ ఆవు పాలతో పాయసం వండి చిక్కుడు కాయల రథం మీద చిక్కుడు ఆకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదన చేసి ఆ ప్రసాదం స్వీకరించిన వారు సకల పాపాల నుండి విముక్తులై ఆరోగ్యాన్ని పొందుతారు. రథసప్తమి నాడు సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి శమంతకమణిని, హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని, యాజ్ఞవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆనాడు సూర్యుడు 7 గుర్రాలు పొదిగిన రథం మీద పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో పయనిస్తూ లోకాలని సంతోషపెడతాడు. కాబట్టే మాఘమాసంలో వచ్చేటువంటి అన్ని ఆదివారాలు పర్వదినాలే. భీష్ముడు మహాభారత యుద్ధ సమయంలో యుద్ధరంగంలో పడిపోయి మాఘమాసం వచ్చేదాకా ప్రాణాన్ని నిలబెట్టుకుని శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ సహస్రనామాలు కీర్తిస్తూ అష్టమి నాడు మోక్షం పొందాడు. కాబట్టే ఆయన పేరు మీదుగా ఆ రోజుని భీష్మ ఏకాదశి అని, భీష్మాష్టమి అని పిలుస్తారు. మాఘ శుక్లపక్ష చతుర్దశి నాడు ఆలయాలలో విష్ణుమూర్తికి ప్రదక్షిణ చేసి గురువులకు దానం చేసినవాడు మహేశ్వర్య సంపన్నుడు అవుతాడు. శరీరం విడిచాక వైకుంఠానికి వెడతాడు అని
విష్ణు పురాణం చెబుతోంది. మాఘ పూర్ణిమ నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేసి పాయసం నివేదన చేసి ప్రసాదంగా తీసుకుంటే అది అన్ని రకాల రోగాలని నివారిస్తుంది. ముత్తైదువులకి వైధవ్యం రాదు. మాఘ శుక్ల పంచమి తిథిని సరస్వతీ పంచమి అని, శ్రీ పంచమి అని అంటారు. ఎందుకంటే ఆ రోజు సరస్వతీదేవి పుట్టినరోజు కావడం వల్ల. ఆ రోజు సరస్వతీదేవి కవచం పారాయణం అత్యంత శుభప్రదం. చదువుకునే పిల్లలు విఘ్నేశ్వర పూజ అనంతరం సరస్వతీదేవిని పూజించి పాయసం నివేదన చేస్తే పిల్లలకి చురుకుదనం, విద్య అలవడతాయి. మాఘమాసం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మహాశివరాత్రి పర్వదినం. లోక శ్రేయస్సు కోసం ఈశ్వరుడు లింగరూప ధారణ చేశాడు. అదే శివలింగం. బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం ఆపడం కోసం శివరాత్రి నాడు రాత్రి 12 గంటల సమయాన లింగరూపం ధరించాడు. కాబట్టే ఆ కాలాన్ని లింగోద్భవ కాలం అని అంటారు. ఈ లింగోద్భవ కాలంలో తనను అర్చించిన వారి ఈతి బాధలు తొలగిపోయి శాశ్వతంగా కైలాసంలో నివసిస్తారు అని పరమశివుడు వరమిచ్చాడు. అందుకే శివరాత్రి నాడు రోజంతా ఉపవాసం ఉండి శివునికి పళ్ళ రసాలతో, పంచామృతాలతో, జలంతో అభిషేకం చేసి కొంచెం తీర్థంగా తీసుకుంటే ఆయువు పెరుగుతుంది, దారిద్ర్యం తొలగిపోతుంది, అకాల మరణం తొలగి మనశ్శాంతి కలుగుతుంది. ఈ విధంగా పెళ్ళిళ్ళు మొదలైన శుభకార్యాలు, పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు, నదీ స్నానాలు, యజ్ఞ యాగాదులతో ప్రతి నిత్యం సందడిగా సంతోషాన్నిచ్చి సకల పాపాలను హరించి సకల ఐశ్వర్యాలనిచ్చే పవిత్రమైన మాసం మాఘమాసం.